సార్ చెప్పండి, ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అవునండి 22 నెలలు గడిచిపోతుంది. సో మరి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలే కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్లన్నా ఈ రాష్ట్రంలో? ఇప్పుడు నేను ఒక్కటే విషయం అండి, నేను బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నేను మాట్లాడుతున్నా. కాబట్టి ఈ 20 నెలల పాలన ఏ విధంగా ఉందంటే, ఇక మనిషికి ఇంకా కాటికి వెళ్ళే స్టేజ్లో ఏ విధంగా అయితే మనసులు మొత్తం అంతా కోల్పోతారు కదా, ఇంకా మాకు జీవితం అనేది లేదని ఆ విధంగా ప్రజలందరూ కూడా, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అదే ఆలోచన మీద, అదే బేసిక్ మీద అందరూ అదే కూడా ఆలోచించుకొని ఇంకా మాది ఇంకా అయిపోయింది, ఇంకా మా తెలంగాణ మళ్ళా ఒక 200 సంవత్సరాల కిందికి నాటికి బ్యాక్ వెళ్ళిపోయినట్టుగా ఇదొకటి రేవంత్ రెడ్డి పాలన ఒక నడుపుతా ఉన్నాడు కదా. మరి రేవంత్ రెడ్డికి నేను సూటిగా అడగదలుచుకున్నది ఒక విషయం ఏంటంటే, మీకు పరిపాలన మీకు చేత కాకపోతే రాజీనామా చెయ్యొచ్చు. ఇంత ప్రతి ఒక్క పేద కుటుంబాల నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడా బయటి దేశంలో నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా తెలంగాణ పరిస్థితి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, మరి గత 10 సంవత్సరాల నుంచి కోలుస్తే మరి ఆ టైప్లో ఎంత బాగా నడిచింది, మరి గత ఈ 2 సంవత్సరాల నుంచి ఏ విధంగా పరిపాలన జరుగుతుంది అనేసి ప్రతి ఒక్కరికి నాలెడ్జ్లో కూడా సర్వనాశనం అయిపోయింది అన్నది అందరూ మొరపెట్టుకుంటున్నారు. అంటే ఇక్కడ మేము 6 గ్యారెంటీలు అన్నాము, 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతున్నాము. కాబట్టి కొంతమంది మీలాంటి బీఆర్ఎస్ నాయకులే ఓర్వలేక ప్రభుత్వాన్ని ప్రజలలో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వం మీద పుకార్లు చికార్లు చేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవ్వరూ ఎడ్డి వాళ్ళు కాదు, దద్దమ్మలు కాదు. అందుకే మాకు పట్టాభిషేకం చేసారు, మాకు పట్టం కట్టారు. కాబట్టి ప్రజల గురించి పోరాటం చేస్తున్నాం, మేము ప్రజల పక్షంగా ఉంటుంది, ఇక్కడ ప్రజాపాలన నడుస్తుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి ఖండిగా చెప్తున్నాడు. ఇక్కడ ఇందిరమ్మ రాజ్యంలో ఎవరికి కష్టాలు ఉండవు, పేద ప్రజల గురించే ప్రభుత్వం ఏర్పడింది అని చెప్తున్నాడు. ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి నేను చెప్తూ ఉన్నాను ఒకటి, రేవంత్ రెడ్డికి పరిపాలన అనేది చాతగాని దద్దమ్మ పని. మన్నుబోతు ఏ విధంగా పనిచేస్తూ ఉందో రేవంత్ రెడ్డి పాలన కూడా అదే విధంగా ఉన్నది. గాడిద మీద గుట్టలు మూటలు వేస్తానన్నా అది 4 గుట్టల అంచాల కింద గాడిదన్నా వెళ్తుంది, కానీ గాడిద కంటే హీనంగా పరిపాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మీరు ఏం మాట్లాడుతున్నారండి? ప్రతిసారి మీరు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే ఏం సంక్షేమ పథకాలు అవుతున్నాయి, ఏం డెవలప్ అయింది, ఏమవుతుంది, ఏదన్నా సర్వనాశనం బట్టినే కదా. మీరు అన్ని జర్నలిస్ట్, మీరు అన్ని తెలిసి కూడా మీరు పదే మీరు రేవంత్ రెడ్డి అన్ని విధాలు అన్ని చేస్తారు. ఎక్కడ ఏం చేసిరు? ఏం చెప్తారండి? అంటే ఏం చేస్తలేడండి ఇక్కడ, చెప్తున్నాం కదా. ఏం చెప్తున్నారు మీరేమన్నా రేవంత్ రెడ్డి తోటే మన డబ్బులు గిట్ట తీసుకొని గిట్ట మీరు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారా? నేను సూటిగా అడుగుతున్నానండి మిమ్మల్ని, ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? ఆలోచించండి. ప్రజలకు అవి చేస్తానని 6 గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలే. మొన్న బస్ భవన్కి మేము వెళ్ళాము. బస్ భవన్కి అంటే ఆర్టీసీ ప్రాపర్టీస్లో అమ్ముతున్నాడు, మరి ఇప్పుడు ఆడవాళ్ళ మీదనేమో ఫ్రీ బస్ ఇచ్చి మళ్ళీ అదే ఇంట్లో నుంచి మీరు డబల్ తీసుకుంటున్నా అంటే డబల్ ధమాకా పెట్టి మన దీపావళి ఆఫర్ పెట్టినట్టుగా మీరు భర్తల మీద తీసుకుంటాం. మరి మగవాళ్ళకి ఎందుకు టికెట్ పెడుతున్నారు? కోటి నుంచి అఫ్జల్గంజ్కి వెళ్ళడానికి 50 రూపాయలు ఛార్జెస్ అయితే సామాన్య కుటుంబాలు ఏం కావాలండి? అది చెప్పండి. మీరు మాట్లాడుతున్నారు ఏం చేసిరు? ఆయన ఇప్పటిదాకా ఏ పథకం కరెక్ట్ చేసిండు? అన్ని అబద్ధాలు హామీలు చెప్పి మనిషిని సర్వనాశనం పెట్టుకొని ప్రతి ఒక్కరితో ఉసురు తీసుకుంటున్నాడు. అంటే తెలంగాణ ప్రజల మీద మన కక్ష కట్టుకొని ఈ విధంగా రాజకీయం నడపడానికి వచ్చావా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నేను ఒక మూటిగా చెప్తున్నాను, ఏ విధంగా ఏ రోజు ఏదైనా మా తెలంగాణ ప్రజలకు అందరి పక్షపాతాన ప్రతి ఒక్కరం కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము ఉంటాము. మళ్ళీ మేము కాంగ్రెస్ నడిబొడ్డున బొందబెట్టి సమాధి చేసేంత వరకు మేము ఇదే కంకణం కడతాం. కాబట్టి రేవంత్ రెడ్డికి నేను ఒకటే మాట, నీకు చేత కాకపోతే పండుకో, కానీ లేని దానికి నీకు నాలెడ్జ్ దానికి నీకు సీఎం ఏ పదవి ఏ సిస్టమేటిక్తో నువ్వు సీఎం అయినవో అది అర్థం కావట్లేదు. మరి నీకు ఎవరా తీసుకొచ్చినాడు? నీకంటే బుద్ధి లేనివాడు నీకు టికెట్ ఇచ్చినాడు, వాది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి తక్కువ రాజనీతి లేనిది ఎవరైనా మంచిగా నీకంటే పెద్ద సీనియర్ నాయకులు ఉండే వాళ్ళందరినీ ఇడిచేసి చెప్పులు బూట్లు మూటలు మోసేటోనికి నీకు ఏ నాలెడ్జ్ లేనివానికి నీకెందుకు అయ్యా నీకు రాజ పదవి? నీకు దానికి నీకు సరిరావు. నువ్వు సీఎంకి కేటగిరీకే పనికిరా, ఒక వార్డు మెంబర్ కావు. చూడండి అనిల్ గారు, ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీరు మీ బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోనకపోయినా, నువ్వు ఒప్పుకోనకపోయినా ఇప్పుడు మమ్మలను రేవంత్ రెడ్డి దగ్గర ఏదో తీసుకున్నావు అని అన్నా పర్వాలేదు. సంక్షేమ ఒక్క విషయం సార్ నేను చెప్తాను ఉండండి. మీరు అడిగితే దాన్ని ముక్కుసుటిగా మాట్లాడండి. ఏ విధంగా ఉందంటే, రేవంత్ రెడ్డి ఏదో మీకు జర్నలిస్టులు డబ్బులు ఇచ్చి పరిపాలన చేపిస్తున్నట్టుగా, మీదేదో డ్రామా కంపెనీ నడిపించినట్టుగా ఉన్నది. మమ్మల్ని స్టూడియోలోకి పిలిచి మామూలుగా అదే విధంగా ప్రతిసారి మీరు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు, మీరు కూడా జర్నలిస్టే, మీకు కూడా ప్రజాసేవ తెలిసే చెప్తున్నారు. ఏం తెలుసు?
6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీ ఏం చేసిండు? 6 గ్యారంటీలలో ఒక్కటి ఇచ్చిండా? మళ్ళీ నువ్వు 6 గ్యారంటీలో ఫిల్అప్ చేసిండు. బస్సు ఫ్రీ పెట్టినట్టు పెట్టి మళ్ళీ పెంచేసాడు కదా, అదే ఫ్యామిలీ నుంచి డబ్బులు చేస్తుండు కదా. ఈ 6 గ్యారంటీలు కూడా ఒక్కటి కూడా నియమించకుండా కరెక్ట్. అంటే 2 ఏళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు మహిళలు ఫ్రీగానే తిరిగారు. ఇప్పుడు మొన్న గేటర్ పరిధిలో మాత్రం కొంచెం కాస్త పెంచుండొచ్చు సార్. 2 ఏళ్ళు ఫ్రీగా తిరిగారు, మేము కూడా ఒప్పుకుంటాము. ఏమిటికంటే ఫ్రీగా ఆడవాళ్ళే మన్ను ఎత్తిపోస్తున్నారు కదా, మాకేం అవసరం, మేము ఇచ్చే నువ్వు బస్ పైసలు ఫ్రీగా పెట్టుకొని మాకు గతి లేదా, ఎవడు పెట్టుమన్నారని ఆడవాళ్ళే పట్టి పోస్తాం. వాళ్ళు ఆడవాళ్ళ ఓట్లతోనే గెలుస్తామంటున్నారు. ఆడవాళ్ళు పనికిరారా? ఇప్పుడు కూడా వాళ్ళు మీరు దుమ్మెత్తి పోస్తున్నారని మీరు అంటున్నారు. వాళ్ళేమో మేము అన్ని మహిళల పేరు మీదనే కోటి మహిళలను కోటేశ్వరాలను చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అన్ని పథకం మహిళల పైనే. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిర్రు మహిళలకే, అంటే మహిళ పేరు మీద ఇచ్చే పథకాలు ఇవన్నీ. ఇప్పుడు సబ్సిడీ గ్యాస్ అన్నారు, మళ్ళీ మీరు అన్నట్లు గృహలక్ష్మి పథకం కింద వాళ్ళకు మహిళలే ఉన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా మేజర్గా మహిళల పేరు మీదనే మహిళలకే ఇస్తున్నారు. మహిళలు ఉంటేనే అది వాళ్ళు ఇప్పుడు మేము అన్ని చక్కబెట్టుకుంటూ వస్తున్నాం, కొన్ని అటు ఇటు కావచ్చు బట్ కానీ అన్ని ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పినందుకు వాస్తవం సార్. మీరు అడిగేది ఏదంటే ముఖ్యసూటి కానీ ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి ఎట్లా ఉందంటే మొత్తం అందరికీ డబ్బులు ఇచ్చుకుంటా ఈ విధంగా నా మీద తప్పులు ఉన్న ఆరోపణలు పెట్టినా కొద్ది మీరు అందరు దాన్ని సరిదిద్దుకోరండి, నేనే అన్ని చేయకుండా చేస్తున్నట్టుగా మీరు ఇంటర్వ్యూ తీసుకోమని రేవంత్ రెడ్డితో మీరు అందరు కుంభక్కై మాట్లాడుతారు కదా, అది పద్ధతి కాదు. మీరు కూడా ప్రజాస్వామ్యం కాబట్టి మీకు కూడా హక్కు ఉంటుంది, మీరు కూడా ఒక ప్రజలే, మీకు ఆలోచన అనేది ఉండాలి. మీకు అన్ని తెలుసు, మాకంటే ఎక్కువ జర్నలిస్ట్ మీకు తెలుసు కాబట్టి ఆయన సంక్షేమ పథకాలు ఏమవుతున్నాయి, ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిండు, మరి ఎన్ని గ్యారంటీలు అమలు చేసిండు, ఆ ఇచ్చిన ఒక గ్యారంటీలో కూడా దాంట్లో కూడా మళ్ళీ డబల్ ధమాకా అనేసి బస్ టికెట్ పెట్టిండు. ఇక ఆయన ఇచ్చిండు, ఏ గ్యారంటీ ఇచ్చిండు? ఆడవాళ్ళకి 2500 కోటీశ్వరులు చేసి వాళ్ళని ఇవాళ రోడ్ల మీద చిప్పలు కడుకునే వాళ్ళని కూడా ఇలా రోడ్ల మీద ఇలా పాచి పనులు చేసుకునే పొజిషన్కు తీసుకొచ్చింది ఆయన. ఇదేనా ఆడవాళ్ళకు ఆయన చేసినది? ఆడవాళ్ళకి అదేనా గౌరవం ఇచ్చేది? ఆయన ఇలా రోడ్లు ఉడుచుకో పరిస్థితి వచ్చింది. 2500 ఇస్తాని అబద్ధాలు చెప్పి వాళ్ళని లైన్లకు నిలబెట్టి పొద్దున్న నుంచి రాత్రి దాకా లైన్లలో నిలబడి ఏ ఆడిదానికన్నా 2500 వస్తాయి కదా అని ఆశతోటి వాళ్ళు లైన్లలో నిలబడి చక్కర్ వచ్చి కింద పడిపోతే హాస్పిటల్కి తరలించవలసింది. చెప్పాలా మేము పంపించాలా మేము వీడియోస్ మేము? మీకు తెలియదా? మీకు అన్నీ తెలుసు కదండి. మరి ఏ విధంగా ఆయన ఆడవాళ్ళకు పథకాలు ప్రవేశపెట్టిండండి చెప్పండి. ఏ ఆడవాళ్ళకి ₹1 చేరిందా? 4000 పింఛన్ అన్నావు, 4000 పింఛన్లలో 2000 మాత్రమే ఇస్తా ఉన్నావు. అది మా కేసీఆర్ అని ఇచ్చిందే, ఆ పథకమే కంటిన్యూ నడుస్తుంది. నీ ఇచ్చిన 4000 ఎక్కడొచ్చినాయి? చూడురి, అరే కేటీఆర్ 4000 రూపాయలు ఇవాళ నుంచి ఫస్ట్ నెల నుంచి పడుతుంది అనేసి ఆయన తానాపాన కొట్టిన పెద్ద మహాశయుడు. మరి ఎక్కడ పోయినాయి నీ మాటలు, నీ పొడుగు మాటలు? మీరు ఏసి మాట్లాడాలండి, ఏది కూడా వేయకుంటే ఇష్టమనుసారంగా నోటికి వచ్చిందే మాట్లాడుతుంటే మా కుక్కమ్మ కూడా బొక్కలేసి దొంగతనాలు చేసుకోవడానికి వెళ్ళే మీ కేటగిరీ అదే ఉన్నది.